ఒకరోజు నేను ఎంత బాధపడ్డానంటే, ఒకడు తాగేసి వెళ్ళి వాగ్దానం తెచ్చుకున్నాడండి. అందులో ఏమని వచ్చింది తెలుసా? నీవును, నీ ఇంటి వారును, నీ పిల్లలను నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందురు, నీవు ఏంటండి ఇది? ఎలా వర్తిస్తుంది అది? ఇంకొకడు వ్యభిచారి, ఆ వ్యభిచారం చేస్తూనే చర్చికి వెళ్ళాడు, వాగ్దానం తెచ్చుకున్నాడు. అందులో ఏమనుందో తెలుసా? నీవు జనములను ఏలుదువు. ఏది నువ్వే అంటే వాళ్ళందరితో ఖాతాలు ఓపెన్ చేస్తావు అనమాట. ఇప్పుడు ఒక్క ఖాతా ఉంది, ఇంకా జనాలు వెళ్ళడం మొదలెట్టావంటే ఓ 10-15 ఖాతాలు రెడీ చేసుకుంటావు అనమాట నువ్వు. అందుకని నువ్వు జనములు వ్యభిచారం తీసుకెళ్లి కనకపు సింహాసనం అనే దేవుడు కూర్చోబెట్టాలా? మీరే ఆలోచించండి. అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చా దేవుడు? ఇస్తాడు అలాంటి వాగ్దానాలు? అంటే ఇక్కడ ఏం జరుగుతుందన్నమాట, దేవుణ్ణి పక్కన పెట్టేసి ప్రింటింగ్ మనమే ఏం చేసుకుని, మనకు అనుకూలంగా ఉన్న ఈ ప్రింట్ ఏం చేసుకుని, శాపాలన్నీ పక్కకు తీసేసి భక్తిహీనులకు కూడా భక్తులకు ఇచ్చే వాగ్దానాలు మనం అంటగట్టేస్తున్నాం. చీటింగా కాదా? అర్హత లేని వాళ్ళకి ఇవ్వచ్చా? ఇప్పుడు గేదెలు కాసుకునే వాడిని తీసుకొచ్చి నేను ఇంజనీరింగ్ చేసేసి రాజమండ్రిలో